ప్రార్థన చేసుకుందాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కూడా ప్రభావ మీరు కాపాడి భద్రపరిచి నీ సన్నిధికి నడిపించిన విధానం అంతటిని కూడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత రాత్రి అంతా కూడా మీరు కాపాడి భద్రపరిచి మరొక దినంలో ప్రభావ మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ప్రభావ మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభావ, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి. సహాయించి దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కనికరించండి, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడని ప్రభా, వినే చెవులు గ్రహించే మనస్సు ప్రభా మీరు దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. మా దృష్టి మా గమనం ప్రభా మీ వైపు చూడగలటకు నేను సహాయించండి తండ్రి. చెదిరిపోయే తలంపులు ఆలోచన వాటన్నిటినీ కూడా ప్రభా నా తండ్రి దేవా మీరు స్వాధీనం ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తుంటున్నాం ప్రభా నా తండ్రి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుడుగా కానీ సెలవిచ్చినారు ప్రభా నా తండ్రి. మీరు వాక్యమైన దేవుడు గనుక ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురండి ప్రభా. మీ యొక్క మెల్లని స్వరం వినడానికి నా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. కనబడకుండా అంధకార శక్తులన్నీ కూడా ప్రభా నీ నామంలో బంధిస్తూ వస్తుంటున్నాం తండ్రి. కనికరించండి ప్రభా. మేము ఎంతో నెమ్మదిగా కూర్చొని మీ మాట వినడానికి కృప చూపించండి. నిలబడుతున్న నన్ను కూడా జ్ఞాపకం చేసి బలహీనరాలి ప్రభా మీరు కనికరించండి. నా నోట మీ మాటలు ఉంచండి. మాకు ప్రభా నా తండ్రి దేవ ఆత్మీయ జీవితానికి బలపరచబడే మాటలు ప్రభా మీరు అనుగ్రహిస్తారండి ప్రభా. సహాయించి వాక్యాన్ని విని విడిచిపెట్టే వారం కాకుండా ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి నానా ప్రభా నాన్న మీరు కృప చూపించండి. నాన్న సహాయం చేస్తురమ్మని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ రావాల్సిన వారిని తీసుకురండి. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చదువుతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం కూడా కలిసి చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ 7వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏం చేయాలంటే మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని వారి యొక్క ప్రవర్తన మనం ఏం చేయాలంట? అనుసరించి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ రాయబడింది మీకు వాక్యమును బోధించి. అంటే మన యొక్క క్రమాన్ని మనం ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. మన సహాసంలో ఉన్న క్రమాన్ని ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకునుడి అని తేడా కదా. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుడి. అంటే మనకు ఏదైతే క్రమము నేర్పించినారో మన క్రమం తెలుసా? మీకు తెలుసా? లేదా? తెలియనిదు అన్నవారి చేతని
భగత్ సింగ్ గారి యొక్క సహవాసము క్రమము తెలియదు మాకు అన్నవారు చేతండి. తెలుసు కదా, తెలుసా తెలియదు మీకు? మన క్రమం ఏంది చెప్పండి, చెప్పండి అక్క. ఎన్ని సంవత్సరాలు మీరు రక్షింపడి చెప్పాలి అంటే తెలుసనే తెలియదనే? ఎందుకక్క ఏది చెప్పకపోతే సమస్య ఉండదంటారా? తెలీదా మీకు? మన యొక్క సహవాసం ఏంది? హెబ్రోను సహవాసమే, కానీ దాని యొక్క క్రమము పద్ధతి ఏంది? అర్థం కాలే కదా? నేనేం అడుగుతున్నాను మీకు అర్థం కాలే అన్నా కదా? మన సహవాసము క్రమం ఏంటంటే లైన్గా కూర్చోవడం ఒకటి, రెండోది లైన్గా ఆరాధించడం. ఎక్కడ ఉన్నా మనం మందిరంలో ఉన్నప్పుడు ఏం కలిగి ఉండాలా? దైవికమైన భయము కలిగి ఉండాలా. మనం ఉండాలా, మన పిల్లలకు కూడా ఏం చేయాలి? మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. భగత్ సింగ్ గారు హెబ్రోన్లో ఉన్నాడు అంటే అసలు ఏ శబ్దం వినపడకూడదంట, చిన్న శబ్దం కూడా వినపడకూడదంట. అంటే ఆ విధంగా ఆయన ఉన్నాడు, అలాగా నేర్పించినాడు. అర్థమైంది మీకు? వాళ్ళ ప్రవర్తనను మనం ఏం చేయాలంటే శ్రద్ధగా తలంచుకోవాలి. మన పిల్లలకు మనం నేర్పించాలంటే ఏం చేయాలి? మన యొక్క సహవాసము, భగత్ సింగ్ గారి యొక్క సహవాసము మన పిల్లలకు తెలియాలంటే మనం ఏం చేయాలి? మనం ఆ క్రమంలో మనము కూర్చునేది కానీ, ప్రార్థన చేసేది కానీ, ఆరాధన చేసేది కానీ, మన మందిరంలో ఉన్నప్పుడు మనం ఆ క్రమంలో ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు? ఆ విధంగానే నడుచుకుంటారు. మనకే క్రమం లేదనుకోండి, మన ప్రవర్తనే బాగలేదనుకోండి, ఏం చేయరు? మన పిల్లలు కూడా అలాగా ఉండరు. మనం ఎట్టయితే ఉంటాం వాళ్ళు కూడా అట్టే ఉంటారు. మన మందిరంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలా? మాట్లాడకుండా కూర్చోవాలి. అర్థమైందా మీకు? ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడటము, వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం అవి చేయకూడదు. మనం చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు కూడా చేస్తున్నారు. అర్థమైందా? మనం మాట్లాడుతుంటాం, మన పిల్లలు కూడా మాట్లాడుతుంటారు. మనం వెనక్కి చూస్తుంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారని మన పిల్లలు కూడా ఏం చేస్తారు? చిన్న శబ్దం రాగానే వెనక్కి చూస్తారు. అర్థమైంది? అది మనం ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలా, మన పిల్లలకి నేర్పించాలి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుడి. మన గురించి మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లే. నన్ను గూర్చైనా నిన్ను గూర్చైనా ఎట్ట తెలిసిపోతుంది? మనం సంఘములో క్రమముగా కూర్చుంటున్నామా, క్రమముగా వింటున్నామా, వినట్లేదా, మనం ఏం చేస్తున్నామా అనేది ఎవరు చూస్తారు? చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? చూస్తారు. వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన. నిన్న అన్న ఆయనకేం తెలుసు మరి మన సంఘం గురించి? ఆయన చెప్తున్నాడు, మీకు ఆసక్తి లేదు ఆరాధన చేయటానికి, మీకు శ్రద్ధ లేదు అని చెప్తున్నాడు. ఎవరైనా చెప్పారు ఆయనకి? ఎందుకు అంటే ఆడ కనపడుతుంది, ఆడా కనపడుతుంది టైం ఎంత ఇప్పటికి రాలేదు అంటే వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంది, ఎంత భయం ఉంది అన్నది అక్కడ కనబడుతుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే మీ పైన కదా మీకు దేవుని వాక్యమును బోధించి వారి ప్రవర్తనను ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలా. పెద్దలైన వారు ఎలాగ నడుచుకుంటున్నారు, ఎలాగ ఉంటున్నారు, మన సహవాసం ఏంది అన్నది ఏం చేయాలంట? మన జ్ఞాపకం చేసుకుని అలాగా నడుచుకోవాలి. మన భగత్ సింగ్ గారి సహవాసంలో ఆరాధన చేస్తూ ఉంటే విని రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. ఆరాధన అంటే ఎట్లా చేసి ఉండాలి? అసలుకి ఎంత క్రమంతో చేసి ఉండాలా? మనం కూర్చునే క్రమాన్ని చూసి కూడా రక్షింపడిన వాళ్ళు ఉన్నారు తెలుసా? మనం కూర్చున్న లైన్ను బట్టి, మనం చేసే ఆరాధనను బట్టి, మన మందిరంలో ఉన్న పద్ధతిని బట్టి రక్షింపబడిన వాళ్ళు ఉండాలి. మీరు సాక్ష్యాలు విన్నారో లేదు? అదే అలాగా మనము ఉండాలి. ఆ ప్రవర్తన మనం ఏం చేయాలంటే మనము నడుచుకున్నప్పుడే మన పిల్లలకి నేర్పించగలం. అందుకే పిల్లలు ఇష్టానుసారంగా మందిరంలో తిరుగుతున్నారంటే ఎవరు తప్పు? ఎవరు తప్పు? మనది తప్పు. మనం సరిగా లేనప్పుడు వాళ్ళకేం చెప్తాం? చెప్పలేం. ఈయనరు కూడా మా మమ్మీ చూస్తుంది, నేను చూస్తే తప్పే ఉంది. మా మమ్మీ మాట్లాడుతుంది, నేను మాట్లాడితే తప్పే ఉంది. అర్థమైందా? మనం మాట్లాడలేదనుకో ఏం చేయగలం? మన వాళ్ళని
వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారికి భయం పెట్టాలి. వారు వెనక్కి చూస్తున్నప్పుడు, బల్ల ఇచ్చేటప్పుడు కూడా పిల్లలు వెనక్కి చూస్తుంటారు. నేను అక్కడ చెప్తా మన సండే స్కూల్లో, మీరు లోపలికి వెళ్ళి క్రమంగా కూర్చోవాలి, బల్ల ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలని. వాళ్ళు ఏం చేస్తుంటారు? మీరు ముందున్న వాళ్ళు ఏం చేస్తుంటారు? మీ పాటికి మీరు ఉంటారు అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలా, మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఇక్కడ 17వ వచనం, ఇక్కడ ఏం చేయాలంటే మనము మనకు నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తన, వారు ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాగ నడుచుకుంటున్నారు, వాళ్ళు ఎలాగ దైవికమైన భయం కలిగి ఉండారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలా. అలాగ మందిరంలో తిరగకూడదు, మందిరంలో మాట్లాడకూడదు, మందిరంలో ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదని మన ఇంటికాడ పిల్లలకి ముందే చెప్పాలి. అదే ఇక్కడ 17వ వచనంలో చదవండి. మీ పైన చాలు. ఇక్కడ ఏమర్థమైంది చెప్తారా? అక్కడ చదివిన భాగంలో ఏమర్థమైంది? బైబిల్ చదివితే కదా అర్థమయ్యేదానికి కదా, బైబిల్ చదివితే అర్థమైంది అంతే కదా. ఏం చేయకూడదంటే అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే ఇక్కడ మీకు నాయకులు ఎవరు అంటే సంఘానికి కాపరి కదా, ఎవరు? సేవకుడు. కుటుంబానికి భర్త, అర్థమైందా? సంఘానికి కాపరి. కుటుంబాన్ని నడిపించాలంటే భర్త నడిపిస్తాడు, అర్థమైందా? సంఘాన్ని నడిపించాలంటే ఒక సేవకుడు, ఒక కాపరి నడిపిస్తాడు. కుటుంబంలో నడిపించే వ్యక్తికి మనము బాధ కలిగించకూడదు. మన ప్రవర్తన బట్టి, మన పిల్లల ప్రవర్తన బట్టి భర్త ఏం చేస్తాడు? బాధపడతాడు. అరే నేను ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి ఇన్ని చేస్తే వీళ్ళు నాకేం చేయట్లేదు, మాట వినడం లేదు కదా అని ఏం చేస్తాడంట? బాధపడతాడు. అది ఈ లోక సంబంధమైనది. ఇక్కడ ఆత్మ సంబంధముగా ఆత్మీయంగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మీ ఆత్మలను కాయువారు దుఃఖముతో కాక, అంటే సంఘాన్ని నడిపించే సేవకుడు, బాధ్యత కలిగిన వారు ఏం చేయకూడదంట? ఎవరి గురించి, ఎందుకు మిమ్మల్ని గురించి మేము ఎందుకు దుఃఖపడాలి, సేవకుడు ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడాల్సిన అవసరం ఏముంది చెప్పాలి. ఎందుకు ఎందుకు బాధపడతాడు? అలాగ చేస్తే ఏముండదంట? నిష్ప్రయోజనమే. అంటే నిన్ను గూర్చి అయితే ఎందుకు వాక్యం చెప్తున్నానంటే మనల్ని గూర్చి ఎవరు బాధపడకూడదు? సంఘంలో ఉన్న కాపరి, బాధ్యత కలిగిన వారు ఎవరైనా కానీ ఏం చేయకూడదు? బాధపడదు. ఒకవేళ కుటుంబం మనం చూస్తే పిల్లల విషయమై తల్లి బాధపడితే కుటుంబానికి క్షేమమా? తల్లి ఏడిస్తే అన్యులు చూడండి, తల్లి ఏడిస్తే చూడలేరు. ఎందుకంటే అమ్మ నువ్వు ఏడిస్తే నాకేమాత్రం మంచి జరగదు. అన్యులు చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. తల్లి ఏడిస్తే ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఏ విషయమైనా తల్లి బాధపడితే వాళ్ళు ఏం చేయలేరు, చూడలేరు. అమ్మ నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఏడిస్తే నాకేమాత్రం మంచి జరగదు, నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా అని చెప్తారు పిల్లలు. ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. మీ ఆత్మలు కాయువారు ఎలాగ చేయకూడదంట? దుఃఖముతో ఆ పని చేయకూడదు. ఎందుకు దుఃఖపడతారు అంటే మన మాట వినకపోతే ఏం చేస్తారంట? కాపరి దుఃఖపడతారు. మన మాట వినకపోతే దుఃఖపడతారు. ఎవరిని గురించి ఎవరు దుఃఖపడినారు? బైబిల్లో ఒకరు దుఃఖపడినారు, చెప్పాలి. ఒకరు దుఃఖపడినారు. ఎవరిని గురించి? దేవుని మాట వినకపోతే
దైవజనుడు దుఃఖపడినాడు. చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనం. చాలు. ఎవరు దుఃఖపడుతున్నారు ఇక్కడ? సమూయేలు ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు దుఃఖపడాలి? మీరు ఎక్కడ చూడాలి? ఆ పిల్లల్ని చూడద్దు, మీరు ఎక్కడ చూడండి. ఎందుకు దుఃఖపడినాడు అంటే సమూయేలు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే సమూయేలు ఎలాంటి వాడంటే నమ్మకమైనవాడు. తర్వాత చూద్దాము. ఇక్కడ సమూయేలు ఒక నాయకుడుగా, యాజకుడుగా ఎలాగుంటూ వచ్చినాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు తనకు అప్పగించిన పని ఏం చేస్తూ వచ్చినాడు? నెరవేరుస్తూ వచ్చినాడు. దేవునికి తన ఇష్టంగా జీవిస్తూ వచ్చినాడు. అయితే ప్రజలు అంటున్నారు, నువ్వు వృద్ధుడు అయిపోయినావు కదా, మాకెవరు కావాలా? రాజు కావాలి. సరే, వాళ్ళు చెప్పినట్టు ఏం చేసినాడు? సౌలుని రాజుగా దేవుడు చెప్పినాడు, ఏర్పరచు అభిషేకించినాడు. ఇప్పుడు ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వినడంలే, దేవుడు చెప్పింది చేయడం లేదు. దేవుని మాట వినడం లేదు, దేవుడు చెప్పింది చేయడం లేదు. సరే, ఒకసారి 2 సార్లు అంటే సమూయేలు ఇక్కడ సౌలు ఒకసారి దేవుడు చెప్పినాడు, అది చేయలేదు. తన పని కాంది తను చేస్తూ వచ్చినాడు, సరే వదిలేసినాడు. మళ్ళీ ఇంకోసారి చెప్తూ వచ్చినాడు, అమాలేకీయులను ఏం చేయాలా? అందరినీ కూడా చంపాలన్న. మరి మాట వినాలా వద్దా? వినలే. తన జ్ఞానాన్ని ఉపయోగించినాడు. దేవుడు ఏది చెప్పినాడో అది చేయలేదు. కానీ ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వినలేదు. వినకపోయేలోపు ఎవరికి దుఃఖం కలిగింది? దేవుని దుఃఖం కలిగింది. కానీ ఇక్కడ ఎవరికి దుఃఖం కలిగింది? తన సమూయేలుకి, నాయకుడికి ఏం కలిగిందంట? దుఃఖము కలిగింది. దుఃఖపడుతున్నాడు. ఎవరి విషయమే దుఃఖపడుతున్నాడంటే సౌలు విషయమే దుఃఖపడతారు. దేవుడు చెప్పాడు కదా, దేవుని మాట వినలేదు, దేవుని మాటకి లోబడలేదు, దేవుడు చెప్పింది చేయలేదు. గ్లాస్ దేవుడు చెప్పింది చేయలేదు, దేవుడు చెప్పింది వినలేదని ఎవరు బాధపడుతున్నారంటే సమూయేలు బాధపడుతున్నాడు. అందుకే సమూయేలు దుఃఖపడితే ఏం చేస్తున్నాడంటే సౌలును దర్శించడానికి మరలా వెళ్ళలేదు. ఇక్కడ మన 16వ వచనంలో 16వ అధ్యాయంలో చూస్తే చూడండి, 34 నుంచి చదవండి అన్నమాట. ఇప్పుడు చదివింది చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 35వ వచనం చదవండి. పదహారవ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో నాకు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? చాలు. ఏమంటున్నాడు అంటే అక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడంట? సౌలును గురించి దుఃఖిస్తున్నాడు. దేవుడే అంటున్నాడు, ఇంకా ఎన్ని రోజులు దుఃఖపడతావు నువ్వు సౌలు విషయమై కదా, ఇంకా నువ్వు ఎన్ని రోజులు దుఃఖపడతావు అంటున్నాడు. అంటే మన యొక్క ప్రవర్తన బట్టి దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తారంట? దుఃఖపడతారు. దేవుడే ఏమంటున్నాడు? ఇంకెన్ని రోజులు దుఃఖపడతావు నువ్వు అంటున్నాడు. నన్ను గురించి ఆ మాట దేవుడు చెప్పకూడదు. అర్థమైందా మీకు? ఏం చేయకూడదు? అలాగా నన్ను గురించి ఆ మాట చెప్పకూడదు అంటే మనం ఏం చేయాలా? దేవుని మాటకు విధేయత చూపాలి, దేవుని మాటకు లోబడాలి.
దేవుడు మనకు ఏదైతే చెప్తాడో దాని ప్రకారముగా మనం నడుచుకోవటానికి ఇష్టపడాలి. ఈ సంవత్సరం అంతా మనం ఎన్నిసార్లు దుఃఖపెట్టింటాం, దేవుని దుఃఖపెట్టింటాం, దేవుని బిడలైన వారిని కూడా ఏం చేసింటాం, దుఃఖపెట్టింటాం ఎన్నోసార్లు కదా. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని దుఃఖపెట్టింటాము, దేవుని బిడలైన వారిని కూడా దుఃఖపెట్టింటాం. దేవుడు డైరెక్ట్గా మనతోనే మాట్లాడతాడా, దిగొచ్చి చెప్తాడా? మనం ఏదన్నా చేయరాని పని చేస్తున్నాం అనుకోండి, మనం అవిధేయత చూపిస్తున్నాం అనుకోండి, దేవుడు మనతోనే వచ్చి చెప్తాడా? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు మాట వినలేదని చెప్తాడా? ఎట్లా చెప్తాడు? దేవుని బిడల ద్వారా చెప్తాడు. దేవుని వాక్యం ద్వారా, దేవుని దాసులైన వారి ద్వారా ఏం చేస్తాడంటే మనలను సరిచేయడానికి, మనలను హెచ్చరిస్తాడు. మనం ఏం చేయాలా? దైవజనులైన వారు దేవుని మాట చెప్పినప్పుడు వారి మాటకు మనం ఏం చేయాలంట? వినాలి. వారి మాటకు మనము లోబడాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే మన విషయమై దుఃఖముతో కాకుండా సంతోషించేవారుగా ఉంటారు. ఎందుకు అంటే వారు మనల గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మీకు వినేవాళ్ళకి ఒక అంత శిక్ష అయితే చెప్పేవాళ్ళకి రెండంతల శిక్ష. ఆ మాట ఆ యాకోబు రాసిన పత్రికలో ఉంది. మీరు బోధకులై ఉండకుడి, ఎందుకు అంటే మీకు రెండంతల శిక్ష ఉంది అన్నాడు. చెప్తే ఎవరు బాధపడతారు? మీరు బాధపడతారు. ఎవరైనా కావచ్చు. వినేవాళ్ళకి ఏం చేస్తుంది? బాధ అనిపిస్తుంది. చెప్పకపోతే వాళ్ళకి బాధ. ఎక్కడ? దేవుని దగ్గర రెండంతల శిక్ష. ఎందుకు నువ్వు చెప్పలా? వాళ్ళు విన్నా వినకపోయినా ఏం చేయాలా? నువ్వు చెప్పాలా. ఎందుకు చెప్పాలంటే నువ్వు లెక్క చెప్పాలా. నాకు ఏం చెప్పాలా? ఈ సంఘానికి వచ్చే వాళ్ళ గురించి ఎవరు లెక్క చెప్పాలా? ఒక దైవ సేవకుడు లెక్క చెప్పాలి. అర్థమైందా? ఎవరు చెప్పాలా? కుటుంబం విషయమే ఎవరు లెక్క చెప్పాలా? తల్లిదండ్రులైన వారి బిడ్డల విషయమే లెక్క చెప్పాలి. ఎవరిని అడుగుతారు? బిడ్డలు సరిగా లేకపోతే తల్లిదండ్రులు అడుగుతారు. అడగరా? తల్లిదండ్రులైన వారిని అడుగుతారు. మరి సంఘంలో ఉన్న విశ్వాసులు బాగాలేకపోతే ఎవరిని అడుగుతారు? దైవ సేవకుని అడుగుతారు. కనుక ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఎవరు బాధపడతారు అంటే మొదటగా బాధపడేది దైవజనుడే. మీరు సరిగా వినకపోతే, సరిగా మన ప్రవర్తన లేకపోతే ఏమంటారు? సేవకుడు సరిగా క్రమము నేర్పిలేదు, సరిగా వీరిని నడిపించలేదు అని ఎవరిని అంటారు? సేవకుడిని అంటారు. కుటుంబంలో సరిగా లేకపోతే తల్లిదండ్రులు అడుగుతారు. సంఘంలో లేకపోతే ఎవరిని అడుగుతారు? దైవ సేవకుడిని అడుగుతారు. ఒకవేళ వాళ్ళు చెప్పినా మీరు అలాగే నడుచుకోలేదనుకోండి, ఎవరు లెక్క చెప్పాలి? మీరే లెక్క చెప్పాలి. ఎవరైతే మనం సరిగా నడుచుకోలేదో అది మీరైనా నేనైనా ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. అందుకే మనం ఏం చేయాలంటే బహుజాగ్రత్తగా ఉండాలా. మనల్ని నడిపించే నాయకుడు దుఃఖముతో ఆ పని చేయకూడదు. కుటుంబంలో తల్లిదండ్రులు ఎప్పుడు దుఃఖపడతా ఉన్నారనుకోండి, పిల్లల విషయం కుటుంబానికి క్షేమం ఉంటుందా? ఎంత మాత్రం క్షేమం ఉండదు. సంఘంలో కూడా విశ్వాసులు సరైన విధానంలో నడుచుకోకపోతే సేవకుడికి ఎటుంటుంది? ఎంతో దుఃఖం, ఎంతో బాధ. మీ విషయమే బాధపడేది ఎవరు అంటే ఆత్మీయంగా సరిగా నడుచుకుపోతే దైవ సేవకుడే. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు బాధపడతారు? దైవ సేవకుడు. అరే ఎందుకు అక్క మాట అనట్లా, ఎందుకు అన్న మాట అనట్లా, అక్క ఎందుకు అలాగుంది, అన్న ఎందుకు అలాగున్నాడు, అరే ఒక దినం లెక్క చెప్పాలి కదా. ఎందుకంటే మనం సరిగా ఈ లోకంలో జీవించే జీవితం సరిగా లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినా ఒక క్రైస్తవుడిని అనిపించుకుంటావు, కానీ దేవుని దగ్గర ఏముండదు నీకు, ఎంత మాత్రం మెప్పు ఘనత ఉండదు. సౌలు విషయమై సమూయేలు ఏం చేస్తున్నాడంటే ఎంతో బాధపడుతున్నాడు. దేవుడే అంటున్నాడు, ఇంకెన్ని రోజులు దుఃఖపడతావు నువ్వు, ఇంక సౌలుని విడిచిపెట్టి నువ్వేం చెయ్యి, నేను చెప్పిన కాడికి వెళ్ళి మరొకడిని నువ్వు సిద్ధపరచు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తాడు? మనం అలాగే నడుచుకుంటున్నావు అనుకో, నువ్వు వారిని గురించి వదిలి ఇంకా వేరే వాళ్ళకి చెప్పు అంటాడు దేవుడు. వారి గురించి వాళ్ళు చెప్పినావు, నువ్వు వారు వినలేదు,
వేరే వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడు అంటాడు. అర్థమైందా? మీకు చెప్పి వెళ్ళలేదనుకోండి, మనము ఏం చేస్తాం? అరే ఇంక వాళ్ళు ఎన్నర్లే, ఇంకొకరి కోసం మనం ప్రయాసపడదాం. అంతేనా? నిష్ప్రయోజకరంగా మనం ఉండకూడదు. మనం బాధ కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు, మన మాటలు ఉండకూడదు, మన తీరు ఉండకూడదు. అనేజన ఎందుకు మనం అంటే రక్షింపబడినాం, లోకంలో నుంచి ప్రత్యేకింపబడినాం, దేవుని కొరకే జీవించాలని తీర్మానం చేసుకున్నాం. ఏం చేయాలి? దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే మనం నడుచుకోవాలి. మనకు ఒక కాపరిని దేవుడు మన మీద, మనకు పైగా ఒక నాయకుడిని నియమించినాడు దేవుడు. ఆ నాయకుడికి మనం ఏం చేయాలంట? లోబడాలి. మనం దైవజనులకు లోబడినప్పుడే దైవ సేవకుడు దేవునికి కూడా మనము లోబడాలి. అర్థమైందా మీకు? ఎవరికి లోబడాలి? ఎందుకు? మనకు మంచి చెడ్డ నేర్పించేది వాళ్ళే కనుక. దైవబిడ్డలైన వారు మనకు వాక్యాన్ని నేర్పిస్తారు. మనం ఎలాగ నడుచుకోవాలి, మనం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలో అవన్నీ నేర్పించేది ఎవరు? మన పిల్లలకు మనం ఎలాగైతే ప్రతిదీ నేర్పిస్తామో మనకు కూడా దేవుని దాసులైన వారు నేర్పిస్తారు. వారికి మనం ఏం చేయకూడదంట? దుఃఖము కలిగించకూడదు. ఆ విధంగా ఒకవేళ మనం వారు దుఃఖం కలిగించే విధంగా మనం ఉంటే మనం ఏమంట? నిష్ప్రయోజనమే. మనం అలాగ బ్రతికితే మనం బ్రతికిన బ్రతికంతా ఏమైపోతుందంతా వ్యర్థమే. అందుకే మనం అలాగా ఉండకూడదు. యేసు ప్రభు కూడా ఒకరిని గురించి దుఃఖించినాడు. ఎవరి గురించి చెప్పాలి? చెప్పాలి. యేసు ప్రభువులో ఒకరి గురించి దుఃఖించినాడు. శిష్యులలో ఒకరిని గురించి ఇప్పుడన్నా చెప్పండి. ఎవరి గురించి? యోధా ఇస్కరియోతు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27. వాడు ఆ ముక్క పుచ్చుకోగలగానే సాతాను వారిలో ప్రవేశించెను. యేసు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తమో అతనితో అలాగూ చెప్పెను. అది భోజనం కూర్చున్న వాళ్ళలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండేది కనుక పండుగకు తమకు కావాల్సిన వాటిని కొనమని ఆయనను, బిడ్డలకు ఏమైనా ఇవ్వమని ఆయనను యేసు వారితో చెప్తున్నట్టు కొందరు అనుకుని. చాలు. ఇక్కడ యూదా ఇస్కరియోతుని గురించి ఎవరు బాధపడుతున్నారంటే యేసు ప్రభు బాధపడుతున్నాడు. యేసు ప్రభుతో అప్పటి వరకు ఉండి కూడా తను ఎవరికి చోటిచ్చినాడు? సాతానుకి చోటిచ్చినాడు. ఇంకా రాయబడింది, అభ్యంతరములు రాక తప్పవు, అవి ఎవరి ద్వారా వచ్చినావో ఆ మనుషునికి శ్రమ అని. ఇంకేమనుందంటే యూదా ఇస్కరియోతుని గురించి ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే బాగుండు అని ఉంది. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే బాగుండు, ఎందుకంటే ఆయన్ని అప్పగించేవాడుగా ఉన్నాడు. ఆయన అప్పగించబడతాడు ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చినాడు కదా. ప్రాణము యేసు ప్రభువు మనం రక్షించడానికి ప్రాణం పెట్టడానికే వచ్చినాడు. అది మరెవరైతే ఇప్పుడు అప్పగించేవాడు మరెవరినైతే బాగుండేది కదా. ఎవరు అప్పగించినారు అంటే యేసు ప్రభుతో పాటు ఉంటూ, ఆయనతో పాటు తిరుగుతూ, ఆయనతో పాటు అన్ని కార్యాలు చూస్తూ కూడా ఎవరు అప్పగించినారు? యూదా ఇస్కరియోతు అప్పగించినాడు. 12 మందిలో తాను ఒకడు. యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో, ఆ 12 మందిలో తాను ఒకడు. అందుకే దేవుడు తన విషయమే ఏం చేస్తున్నాడంట? దుఃఖపడుతున్నాడు, అప్పగిస్తున్నాడని తెలుసు ఆయనకి. ఏం చేస్తున్నాడంట? యూదా ఇస్కరియోతుని గురించి దుఃఖపడుతున్నాడు. మనము ఇన్ని రోజులు దేవుని కొరకై తీర్మానం చేసుకొని బ్రతకడానికి లోకాన్ని విడిచిపెట్టి వచ్చి మరి మనం అలాగే పాత జీవితాన్నే జీవిస్తూ ఉంటే ఏమన్నా ప్రయోజనమా? యూదా ఇస్కరియోతు ఎన్ని రోజులు పాపం యేసు ప్రభుతో తిరిగినాడు, తీరా ఏమైపోయినాడు? ఎక్కడికి పోయినాడు? నిత్య నరకానికి పోయినాడు. తన బ్రతికిన బ్రతికి ఏమైపోయింది? వ్యర్థమే కదా. యేసు ప్రభుని అప్పగించినాడు, దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకుని వచ్చి కూడా తన జీవితం నిష్ప్రయోజనకరంగా అవుతుంది. మనం అలాగా ఉండకూడదు. ఇంకా ఎవరంటే అపోస్తల కార్యం తీయాలి. అపోస్తల కార్యం
5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం. ఈ మాటలు వింటూనే పని ఆ. ఇవ్వగా ఆ, నిన్న వారికి అందరికీ ఇవ్వబడి వెళ్ళాను. 4వ వచనం చదువు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా ఉమ్, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఉమ్, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఉమ్, నీవు మనుషులతో కాదు ఉమ్, దేవునితోనే అబద్ధం ఆడుతూ అని వారితో చెప్పాను. ఉమ్. 9వ వచనం. అందుకు పేతురు ఉమ్, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు ఆ. నీతో ఏకీభవిస్తుని ఆ, ఇదిగో ఉమ్, నీ పెన్మిటిని పాతిపెట్టిన వారి పాదములు వాటినే ఉన్నవి. ఉమ్. వారు నిన్నును మోసుకొని పోదురని ఉమ్. ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ ఎవరు దుఃఖపడుతున్నారు? పేతురు. ఎవరు? పేతురు. ఎవరి గురించి దుఃఖపడుతున్నాడంటే అననయ్య, సపేరా. వీరిద్దరు భార్య భర్త. వీరిద్దరు ఏం చేస్తున్నారంటే అప్పటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఆస్తులు అమ్మి ఎవరి దగ్గర ఇచ్చేవాళ్ళు? పేతురు దగ్గర ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే సంఘములో ఉన్నవారు ఏది కూడా కొరత లేకుండా ఏం చేసేవాళ్ళంట ఆ యొక్క పేతురు ఎవరికి అవసరం ఉందో వారి యొక్క అవసరతను బట్టి వారికి ఇచ్చేవాడు. వీరేం చేస్తున్నారంటే అప్పటి వరకు దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుని కొరకు జీవించిన వాళ్ళు డబ్బు కాడికి వచ్చేలోపు ఏమైంది? అమ్మినారు. ఎందుకు అమ్మినారు? అపోస్తుల పాదం లేదా పెట్టడానికే అమ్మినారు, ఇవ్వడానికే అమ్మినారు. మరి ఇవ్వడానికి అమ్మిన వాళ్ళు ఎందుకు దాచుకోవాలా? సరే దాచుకున్నారు. ఏం చేస్తున్నారంటే పేదరి దగ్గరికి వచ్చి అబద్ధము చెప్తున్నారు. సరే మీకు అవసరమైంది, ఏం చేయాలా? అయ్యా మీరు మేము ఇంత దాచుకున్నాము, ఏదో ఇంత ఇస్తున్నామని యథార్థంగా చెప్పాలి. ఇంతకే అమ్మినామని భర్త చెప్పినాడు. నువ్వు దేవునితో ఏం చేస్తున్నావు? నువ్వు మనుషులతో కాదు అబద్ధం చెప్తుంది. ఎవరితో చెప్తున్నావు? దేవునితోనే చెప్తున్నావు. ఎందుకు మిమ్మల్ని సాతాను ప్రేరేపించింది? ఎందుకు మీరు సాతానుకు చోటు ఇచ్చినారు అని ఎవరు బాధపడుతున్నారు? పేతురు బాధపడుతున్నాడు. మీరు ఎందుకు సాతానికి చోటు ఇచ్చినారు? అననయ్య చనిపోయినాడు. సపేరా కూడా ఏమైపోయింది? భార్య భర్త ఇద్దరు కూడా చనిపోయారు. వారి విషయమే పేతురు బాధపడుతున్నాడు. అర్థమైంది? అంటే వారి బ్రతికిన బ్రతుకు ఏమైపోయింది? నిష్ప్రయోజనకరంగా అయిపోయింది. అందుకే మనం ఏం చేయకూడదంటే నిష్ప్రయోజకరంగా ఉండకూడదు. ఎలాగ ఉండాలంట? ప్రయోజనకరమైన వారముగా ఉండాలి. మన యొక్క యజమానుడైన ఆయనకి మనం ఏం చేయాలంటే మన పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో కాకుండా వారు మనల్ని సంతోషముతో నడిపించే విధముగా మన జీవితము ఉండాలి. ఎలా ఉండాలంట? మనను సంతోషంగా నడిపించే విధముగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క తీరు, మన యొక్క నడవడి అన్నీ కూడా ఎలా ఉండాలంటే దుఃఖపెట్టే విధముగా ఉండకూడదు. ఎప్పుడు దుఃఖపడతారు? మనం దేవుని బిడ్డలైన వారి మాట వినకపోతేనే వారు దుఃఖపడతారు. ఎందుకు అంటే వాళ్ళ మాట వినాలని కాదు, ఏదో వారి సొంత పనుల గురించి, ఆ యొక్క సొంత విషయాల గురించి కాదు, దేవుని గురించి. దేవుని మాట వినకపోతే అరే మనం చెప్పాం కదా, ఏం లేదు, అలాగే నడుచుకుంటున్నారు ఏంది, అలాగే ప్రవర్తిస్తున్నారు ఏంది అని ఏం చేస్తారు? వాళ్ళు దుఃఖపడతారు. అందుకే వాళ్ళు బాధపడతారు. అందుకే మనం అలాగా ఉండకూడదు. ఈ సంవత్సరం అంతట్లో కూడా మనం అలాగా ఉంటూ వచ్చినామేమో, అలాగ మనము నడుచుకుంటూ వచ్చినామేమో. ఏం చేయాలా? క్షమాపణ దేవుని దగ్గర అడగాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి అంటే మనం దేని దగ్గరికి వస్తున్నాం? మరణానికి దగ్గరగా వస్తుంది. సంవత్సరం వస్తుందంటే సంతోషపడతాం. మనం సంవత్సరం వస్తుందంటే సంతోషపడతాం. అబ్బా దేవుడు నన్ను సంవత్సరం అంతా కాపాడినాడు, ఇంకొక సంవత్సరంలో ప్రవేశపెట్టినాడు అంటే సంతోషించాలి. కాదంటలేదు. మనం దేని దగ్గర అవుతున్నాము అంటే మరణానికి దగ్గర అవుతున్నాము. మరణం దగ్గరకు వస్తుందంటే మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. మరణం దగ్గరకు వస్తుందంటే సిద్ధపడి ఉండాలి. ఏదో పండగకి సిద్ధపడ్డం కాదు. పండగకి వెళ్ళి సిద్ధపరిచి కదా అన్నీ సిద్ధపరచుకుంటాం పండగ వస్తుందంటే. ఆ విధంగా కాదు. దేనికి సిద్ధపడాలి? మరణానికి సిద్ధపడి ఉండాలి. ప్రభా నువ్వు ఎప్పుడు పిలిచినా సంతోషంగా వస్తావు ప్రభా,
ఎప్పుడు పిలిచినా నీ నా యొక్క మరణాన్ని సంతోషంగా స్వీకరిస్తా ప్రభువా అని మనం చెప్పగలగాలి. అటు ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, బ్రతికినప్పుడు, ఆయన మాట వినినప్పుడు. మనం ఆయన మాట వినటమే ఆయన సంతోషం. అందుకే చెప్తాడు, బలులు అర్పించట కంటే కొవ్విన దూడలను వాటన్నిటినీ ఇవ్వట కంటే ఏది శ్రేష్టమంట? మాట వినట శ్రేష్టము. మాట వినినప్పుడే సంతోషపడతాం. తల్లిదండ్రులైనా సరే వాళ్ళు ఏదో సంపాదించి పెట్టాలని కాదు. తల్లిదండ్రులు ఏం ఆశపడతారు? నా కొడుకు నా మాట వినాలి, అంతే చాలు. నా బిడ్డ నా మాట వింటే అదే చాలు నాకు. వాళ్ళు నాకేమో పెట్టాల్సిన అవసరం లే కదా. వస్తున్నా సరే ఏమంటారు? నా బిడ్డ నా మాట వింటే సార్, నా కొడుకు నా మాట వింటే సార్, వాళ్ళు నా ఎదురుగా ఉంటే చాలు అంటారు. వాళ్ళని చూడగానే కడుపు నిండుతుందా? మాట అనగానే కడుపు నిండుతుందా? కానీ హృదయం ఎట్లుంటుంది? సంతోషంగా ఉంటుంది. నువ్వు నేను ఏదో ఇయ్యాలని కాదు. దేవుడిని మనం ఎప్పుడు సంతోషపెట్టగలము అంటే ఆయన మాట వినినప్పుడు. దైవబిడ్డలైన వారు కూడా మన విషయమే సంతోషించాలంటే మనము దేవుని పని చేసినప్పుడు, దేవుని పరిచర్య చేసినప్పుడు, దేవునికి లోబడినప్పుడు. ఇప్పుడు సౌలు చేసిన దానికి ఎవరు దుఃఖపడుతున్నారు? సమూయేలు దుఃఖపడుతున్నాడు. మరి దేవుడు కదా బాధపడాలా? సమూయేలు ఎందుకు బాధపడుతున్నాడు అంటే మరి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, రాజుగా నియమించినాడు కదా, మరి దేవుని మాట వినాలా, దేవునికి లోబడాలి కదా అని ఎవరు బాధపడుతున్నారంట? సమూయేలు బాధపడుతుంది. ఇది ఫస్ట్ రీజన్. రెండోది, మనం ఎలాగ జీవించాలంటే మొదటిది మనం దేవుని సంతోషపరిచేవారంగా ఉండాలి. రెండోది, మనం ఎలాగ జీవించాలంటే నమ్మకమైన వారముగా ఉండాలి. ఎలాగ ఉండాలా? నమ్మకమైన వారముగా ఉండాలి. చూడండి 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. చాలు చాలు చాలు. మనం ఎలాంటి వారం అంట? మనము నమ్మదగని వారము. ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. మనం ఎలాంటి వారం అంట? నమ్మకమైన వాళ్ళం కదా. ఎలాంటి వారం మనం? నమ్మకమైన వాళ్ళం. నమ్మకమైన వాడు ఎలాంటి వాడంటే ఔషధము వంటి వాడు. ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఔషధం ఏంది చెప్పండి? ఔషధము మందు. మందు ఎప్పుడు ఉపయోగపడుతుంది? రోగం వచ్చినప్పుడు ఔషధము అవసరం. అంటే ఆ ఔషధము చనిపోయేవాడిని ఎలాగ బ్రతికిస్తుందో మన నమ్మకత్వం ఎలాగ ఉండాలంట? ఔషధము లాంటిదిగా ఉండాలా. ఇంకేముందంటే దేవుని వాక్యము, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఇక్కడ నమ్మకమైన వానికి మెండైన దీవెన. అపనమ్మకస్తుడి కాదు. ఎవరికి? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. మరి సంవత్సరం అంతా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినామా? మనకే తెలియదు. మనం బ్రతికినామో బతకలేదు మనకే తెలియదు అసలు. మనము ఎన్నోసార్లు ఎలా జీవించినాం? అపనమ్మకంగానే జీవించినాం. అపనమ్మకంగానే ఉంటూ వచ్చినాం. నేను పిలిచిన దేవుడు, నీవు నేను అపనమ్మకంగా ఉండేది ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. అందుకే తోమ అంటున్నాడు, నేను ఏలి పెట్టి చూస్తేనే ఏం చేస్తా? నమ్ముతా అన్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడినాక తిరిగి లేచినాక శిష్యులకు కనపడితే ఇక తోమ అంటున్నాడు, నేను నీ వేళ్ళల్లో నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలా, నీ ప్రక్కల వేలు పెట్టి చూడాలా, అప్పుడే నమ్ముతావు ప్రభా అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏళ్ళు పెట్టి చూడు, నా చేతి నా గాయాలలో నువ్వు పెట్టి చూడు. నువ్వు అపనమ్మకస్తుడుగా ఉండటం నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదు. ఏమేనంట? తోమ ఆయన ప్రక్కలో పెట్టి ఏళ్ళు పెట్టి చూసినాడు, నమ్మినాడు. అందుకే తోమ ఏమైపోయినాడు? దేవుని కొరకు హతసాక్షిగా చేయబడినాడు. అలాగుండాలని దేవుడు ఇష్టపడతాడు. మనం అపనమ్మకస్తులుగా ఉన్నట్టు ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టము
లేదు. ఈ లోకంలోనే మనం అపనమ్మకంగా ఏదైనా ఒక డబ్బు రూపంలో అనుకోండి ఏదైనా ఇచ్చారు, అది నమ్మకంగా ఇకపోతే మళ్ళీ ఇస్తారా? ఇస్తారా? మన మాట మీద నమ్మకట్టని బట్టి ఏం చేస్తారు? లక్షలైనా సరే ఏం చేస్తారు? మాట మీద నమ్మకంగా ఉంటాడు. నమ్మకస్తుడు, ఇతనికి ఇయ్యొచ్చు, ఏం చేస్తాడు? మళ్ళా నమ్మకంగా ఇస్తాడు. మనం అడిగినప్పుడు ఇస్తాడు అని నమ్మి ఇస్తాడు. మన దగ్గర ఏమి ఆస్తులు అంతస్తులు లేకపోయినా సరే మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఇస్తారు. మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి లక్షలు ఇమ్మన్నా ఇస్తారు. ఈరా అప్పులు ఇస్తలేరా? ఎందుకు ఇస్తున్నారా? మన ఆస్తులు బట్టి ఇస్తున్నారా? కొంతమందికి ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఏమి లేని వాళ్ళు ఉంటారు. మరి ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఏదైనా అవసరం వచ్చింది, ఏం చేస్తారు? నమ్మకస్తుడు, ఇస్తాడు, ఎక్కడికి పోడు, మన డబ్బులు ఎక్కడికి పోదు అని ఇస్తాడు. మరి ఈ లోకంలోనే అంత నమ్మకత్వం అవసరమైతే మరి దేవుని దగ్గర ఇంకెంత నమ్మకస్తున్నాం అంటారు? మనం మనుషులు మోసం చేయొచ్చామా? ఎవరిని మోసం చేయకూడదు? చేయలేము. దేవుని మోసము చేయలేము. అందుకే మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులముగా ఉండాలా. ఎవరు నమ్మకస్తులుగా ఉంటూ వచ్చారంటే సమూయేలు నమ్మకమైన వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇంకెవరు నమ్మకంగా ఉంటూ వచ్చినారంటే మోషే నమ్మకమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. మోషేని గురించి దేవుడే చెప్పినాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మోషే ఏం చెప్పినాడు దేవుడు? 5వ వచనం. ఎలాంటి వాడంట? మోషే పరిచారకుడైండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఎలాగుంటూ వచ్చినంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు మోషేని గురించి, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన పరిచారకుడు. దేవుని ఇంట్లో మనకు ఒక పని అప్పగిస్తున్నారు అంటే మనలో ఎంత నమ్మకత్వాన్ని పట్టిస్తారు పని. అది ఊడ్చే పనైనా సరే దేన్ని పట్టిస్తారు? ఈరోజు ఆదివారం అనుకోండి, 10 గంటలకు మీటింగు, సాపలేయాలా, ఊడ్చాలా, ఎవరికి అప్ప చెప్తారు? చేసేవాళ్ళకి చెప్తారా, చేసేవాళ్ళకి చెప్తారా? నమ్మకంగా వెళ్తారు, వేస్తారు అనే నమ్మకత్వాన్ని బట్టే ఏం చెప్తారు? ఒకసారి చెప్పినారు చేయలే, మళ్ళీ రెండోసారి చెప్తారు మనకు ఆ పని? చెప్పరు. ఎందుకు? ఏం పోయింది? నమ్మకత్వము పోయింది. అని నేను నమ్ముకుంటే కాదులే, ఇంకెవరికైనా చెప్తాంలే అంటారు, మనతోనే అంటారు. అర్థమైంది? దేవుని ఇంట్లో ఒక చిన్న పని చేయాలన్నా ఏముండాలా? అదృష్టం ఉండాలి. మనం అనుకోవచ్చు, నేను ఓడ్చాలా, నేను గడగాల, నేనే చెయ్యాలా అని ఎంతో బాధపడుతుంటాం మనం. నువ్వు ఒక పని చేయాలంటే నీకు యోగ్యత ఉండాలి. మన భక్సింగ్ గారి సవాసంలో నువ్వు రక్షింపబడి ఉంటేనే ఏం చేయాలా? మందిరం ఓడ్చాలి. నువ్వు రక్షింపబడి ఉంటేనే చేపలేయాలా. నువ్వు రక్షింపబడి ఉంటేనే దేవుని ఇంట్లో పని చేయాలా. అర్థమైందా? ఎంత యోగ్యత అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక పని మనం దేవుని ఇంట్లో చేస్తున్నామంటే మన అదృష్టం అది. ఎవరికో లేని బాధ్యత, ఎవరికి లేని ధన్యత అది. మీరు నేనే చేస్తున్నానని ఫీల్ అయిపోకండి, నేనే చేయాలని బాధపడబాకండి. మీరు అట్లా చేశారనుకోండి, మీకు ఏమాత్రం బహుమానం ఉండదు, మీకు ఏమాత్రము ప్రయోజనము ఉండదు. దేవుని ఇంటిలో ఎలాగుండాలంటే నమ్మకంగా పనిచేయాలి. నేను వారానికి ఒక్కసారి వచ్చి ఊడ్చి మందిరం కడిగిపోగలను,
నేను మందిరంలో ఉన్నప్పుడు కనీసం ఆదివారం వస్తుందంటే మొత్తం తుడిచేదాన్ని. అది మనం అక్కడ ఉన్నా కానీ ఏం చేయొచ్చు, వారానికి ఒక్కసారి వచ్చి మందిరం అంతా శుభ్రం చేసి మందిరం తుడిచిపోవచ్చు. కష్టమా? కష్టమా చెప్పండి? ఏనా ఆదివారం మళ్ళీ రావాలా, ఓడసాలా, సాపలే. మరి మందిరం తుడిచేది ఎప్పుడు? మన ఇంట్లో ఎన్నిసార్లు తుడుచుకుంటాం వారానికి? బాధపడబాకండి. ఎన్నిసార్లు తుడుచుకుంటాం? కనీసం రోజు తుడచకపోతే రోజు మార్చి రోజు తుడుస్తాం. తుడతారా? వారానికి ఒకసారి తుడుచుకుంటారా? నెలకు ఒకసారి తుడుచుకుంటారా? వారానికి కనీసము ఒక్కసారైనా మందిరము తుడవాలి. ఎప్పుడు తుడిస్తే బాగుంటుంది? శనివారం వచ్చి ఊడ్చి తుడిస్తే మనకే ఆశీర్వాదం, మనకే ఆశీర్వాదం. అలాగ చేయటం దేవుని ఇంటిలో ఆశీర్వాదము. ఎవరు చేస్తారు? నమ్మకమైన వారికి ఏమంట? మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదము. దేవుని పని, దేవుని పరిచర్య మనం చేయాలంటే మనం నమ్మకస్తులమని దేవుడు అప్పగించలే. దేవుని సేవ చేయాలంటే ఎవరుండారు? నమ్మకస్తులు, దేవదత్తులు ఉండాలి. దేవుడు వారికి చెప్పినాడా సేవ చేయటానికి? చెప్పినాడా? చెప్పలే. ఎవరికి చెప్పినాడు? ఎవరికి అప్పగించినాడు ఆ పని అంటే మనుషులకి అప్పగించినాడు. మనం ఎలాంటి వాళ్ళో తెలుసు దేవునికి. వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదు అని దేవునికి తెలుసు. కానీ ఏం చేసినాడు? ఆయన పని చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి మనుషులనే కోరుకున్నాడు దేవుడు. మనం ఎలాగ ఉండాలా అంటే నమ్మకంగా దేవుని పని ఏదైనా సరే నీకు అది చెప్తే నువ్వేం చేయాలి? అది నువ్వు నమ్మకంగా చేయాలి. అందుకే సౌలు నమ్మకంగా దేవుని పని చేయలేదు కాబట్టి, దేవుడు తనకు అప్పగించిన పని చేయలేదు కాబట్టి ఎవరికి అప్పచెప్పినాడు? సౌలు తర్వాత రాజు ఎవరు? దావీదు. ఎవరు? సౌలు చేయలేదు కాబట్టి. సౌలు చచ్చిపోయినాక వచ్చినాడా దావీదు రాజుగా? బ్రతికున్నప్పుడే వచ్చినాడు. రాజు చచ్చిపోయినాకనే రాజు రావాలా? ఎందుకు వచ్చినాడంటే తనలో ఏం లేదు, నమ్మకత్వం. అక్కడ మొదటి సమయంలో ఉంది ఆ మాట. రాజ్యము నీ చేతిలో నుంచి తీసి మరొకరికి ఇచ్చినాడు, నీకంటే ఉత్తమమైన వాడికి ఇచ్చినాడు అని చెప్తాడు సమూయేలు సౌలుతో. ఎందుకంటే నువ్వు వినలేదు కాబట్టి దేవుడు ఇంకొకరిని కోరుకున్నాడు అని చెప్తాడు. నీవు నేను పని చేయకపోతే ఏదైనా సరే, నువ్వు అది గిన్నెలు కడిగేదైనా, ఊడ్చేదైనా, ఏ పనైనా సరే, ఒక చిన్న పని అది నువ్వేం చేయాలి? నమ్మకంగా చేయాలి. అది నువ్వు చేయలేదనుకో, ఒకసారి, రెండుసార్లు, మూడోసారి ఆ పని నీకు ఉండదు. అది వేరే వాళ్ళకి దేవుడే అప్పగిస్తాడు. అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడు? అది వేరే వాళ్ళకి అప్పగిస్తాడు. అప్పుడు నువ్వు బాధపడినా ప్రయోజనం లేదు. మన కుటుంబం కొరకు ఎంతో ప్రయాసపడతాం కదా. మరి దేవుని ఇంట్లో మనం ఏ పని చేయకుండా మనం బ్రతికేనా? మరి ఏమని చెప్తాం మనం దేవుని పిల్లలమని? నమ్మకంగా బ్రతకకుండా. దేవుడు ఎవరు కావాలని చూస్తున్నాడంటే కీర్తనలు చూడండి, 101:6 కీర్తనలు 101:6. చాలు. ఎవరు కావాలంట దేవునికి? నమ్మకస్తులా, అపనమ్మకస్తులా? నమ్మకస్తులు కావాలని దేవుడు ఏం చూస్తున్నాడంట? చూస్తున్నాడు. అరే నా ఇంట్లో నమ్మకమైన వారు కావాలా? దేశంలో చూస్తున్నాడంట. నమ్మకస్తులు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మనలో నా బిడ్డ నమ్మకంగా నేను ఇచ్చిన పని చేస్తుందా చేయదా అని దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఒక చిన్న పని నీకు అప్పచెప్పినప్పుడు నువ్వు అది నమ్మకంగా చేస్తున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? దానికంటే ఇంకా పెద్ద పని అప్పగిస్తాడు. నువ్వు చిన్న పని నమ్మకంగా చేయకపోతే పెద్ద పని నీకు చిన్నది పోతుంది, పెద్దది కూడా పోతుంది. అందుకే ఏం చేయాలి? చిన్న దాంట్లో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో కూడా
నమ్మకంగా ఉంటాడు. అది ఏ పనైనా కావచ్చు, నీకు అప్పగించిన పనిని నీవు నమ్మకంగా చేయాలి. ఎప్పటి వరకు నమ్మకంగా చేయాలా? నమ్మకంగా ఎవరు ఉంటూ వచ్చినారు అంటే సమూయేలు నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. ఇంకెవరు? అబ్రహాము ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. చాలు. ఎలాంటి వాడు అంటే అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. దేవుని ఇంటిలో ఎవరు నమ్మకంగా ఉంటూ వచ్చినారంటే సమూయేలు బాల్యంలోనే వదిలిపెట్టింది. చనిపోయేంత వరకు కూడా దేవుని ఇంట్లో ఏం చేస్తున్నాడంట? నమ్మకమైన వాడుగా, నమ్మకమైన యాజకుడిగా పరిచర్య చేస్తూ వచ్చినాడు. మోషేకి తన అప్పగించిన పని మోషే కూడా ఎలాగుంటూ వచ్చినాడంట? దేవుని ఇళ్ళంతటిలో, ఒక పనిలో కాదు, దేవుని ఇళ్ళంతటిలో ఎలాగుంటూ వచ్చినాడు? నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. ఇక్కడ అబ్రహాము కూడా ఎలాంటి వాడంట? నమ్మకమైన మనస్సు గలవాడు. ఏముండాల? నమ్మకమైన మనసు మనలో ఉండాలా? అవును. మనం కొత్తగా రక్షణ పడినప్పుడు ఎట్లా ఉంటాం? మనం చాలా నమ్మకంగా ఉంటాం కదా. కాలుతో చూపిస్తే చేత్తో చేస్తాం, అంతగా ఉంటాం. మరి అర్థమైంది మీకు మాట? ఇట్లా కాలుతో చెప్పారనుకుని ఏం చేస్తాం? చేత్తో వంగి తీసుకుంటాం. అంటే అంత విధేయత చూపిస్తాం, అంత నమ్మకంగా ఉంటాం. మరి రాను ఏమైపోతుంది? మనమే కాళ్ళతో చూపిస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటే ఏదో రక్షింపబడిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. బైబిల్ ఏమని చెప్పబడిందంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను. చాలు. ఎప్పటి వరకు అంట? ఇప్పటి వరకు నమ్మకంగా ఉండాలంట. బాణం చచ్చిపోయేంత వరకు అప్పగించిన పనిని ఏం చేయాలా? నమ్మకంగా చేయాలి. నువ్వు మధ్యలో వదిలిపెట్టిపోయినావు అనుకో, ఏముండదు నీకు? జీవ కిరీటము ఉండదు. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, నమ్మకత్వాన్ని వదిలిపెట్టామనుకో, ఏం పోగొట్టుకుంటాం? జీవ కిరీటం పోగొట్టుకుంటాం. ఇప్పుడు నేనే ఉండా, సేవ చేస్తున్నా, నేను కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నేను వదిలిపెట్టిపోతే నాకు ఇస్తాడా దేవుడు? ఏం చేయాలంట? 10 దినములు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవ కిరీటము ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మొదటిదిగా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉండాలి. మన మీద నాయకులుగా నియమింపబడిన వారిని మనం ఏం చేయాలంట? సంతోషపరిచే వారముగా ఉండాలి. వారికి ఏమో ఇవ్వాలని కాదు, దేవునికి ఏదో ఇవ్వమని కాదు, మన మాట వింటే అదే సంతోషం. దేవుడు సంతోషపడతాడు, బిడ్డలైన వారు సంతోషపడతారు. మన కుటుంబం కూడా ఎట్లా ఉంటుందంట? సంతోషంగా ఉంటారు. రెండోది ఎలా ఉండాలంటే మనము నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. బ్రతకడానికే వచ్చినాం మనము, దేవుని కొరకు జీవించడానికే వచ్చినాం. దేవుని కొరకు జీవించడానికే తీర్మానం చేసుకున్నాం. ఏం చేయాలా? మరి దేవుని కొరకు జీవించడానికి, బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాం. మనము ఎప్పటి వరకు ఉండాలంట? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభా, నేను ఇప్పటి వరకు నేను సంతోషపెట్టలేకపోయాను, క్షమించు. ఇప్పటి వరకు నేను జీవించిన జీవితము నేను నమ్మకంగా చేయలేకపోయాను ప్రభా, నువ్వు నాకు అప్పగించిన పని పరిచర్య నేను చేయలేకపోయాను ప్రభా, నన్ను క్షమించు. అది ఏదైనా సరే ప్రభా, నువ్వు నాకు ఇచ్చింది నేను నమ్మకంగా చేయడానికి నాకు సహాయం చేయ ప్రభా అని ఏం చేయాలా? దేవుణ్ణి అడగాలి.
మన నమ్మిక తప్పిపోకున్నట్లు దేవుడు ఏం చేస్తాడంటే మన కొరకు చూడండి ఆ ఒక్క మాట చదువుకున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం చదవండి. లూకాసు వార్త. చాలు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఎవరి గురించి చెప్తున్నాడంటే సీమోను గురించి చెప్తున్నాడు. సాతాను మిమ్మల్ని ఏం చేస్తుందంట? గోధుమల వల్లే జల్లిస్తుంది. మిమ్మల్ని ఎందుకు లోకములో పాపంలో పడివేయటానికి, మీలో ఉన్న విశ్వాసాన్ని మిమ్మల్ని మీరు కోల్పోయేటట్టు సాతాను ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని గోధుమల వల్లే జల్లిస్తున్నాడు. అయితే మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేనేం చేస్తున్నాను? వేడుకుంటున్నాను. ఎలాగ ఉండాలంటే మనము మన నమ్మిక తప్పిపోకూడదు. మనము అపనమ్మకస్తులుగా ఉండకూడదు. మనము నమ్మకస్తులుగా ఉంటూ ఏం చేయాలంట? మన సహోదరులైన వారిని ఏం చేయాలి? సహోదరులు ఏం చేయాలి? మనం నమ్మకస్తులుగా ఉంటే ఇతరులను కూడా మనం ఏం చేయగలం? అలాగా నడిపించగలం. మనలోనే నమ్మకత్వం లేకపోతే వాళ్ళనేం నడిపిస్తాం మనం? నువ్వు స్థిరపడిన తర్వాత అన్నాడు కదా. నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ సహోదరులను ఏం చేయాలంట? నమ్మకంగా నడిపించమని వాక్యం చెప్తుంది. ఈ రెండు విషయాలు సంవత్సరం అంతట్లో కూడా మనం ఎక్కడ తప్పిపోయినామో మనకే తెలుసు. మనం వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకున్నాం.